హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసుల్లో ఉన్నటువంటి సోషల్ బిట్స్ అన్నమాట. సోషల్ బిట్స్ అయితే కొన్ని లెసన్స్ అనేవి మనకి సైన్స్ లోను కవర్ అవుతుంటాయి, సోషల్ లోని కవర్ అవుతుంటాయి అన్నమాట. ఈవీఎస్ కాబట్టి సైన్స్, సోషల్ రెండింటిలో కూడా కవర్ అయ్యేటటువంటి బిట్స్ కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ మనం సోషల్ బిట్స్ అనేటటువంటివి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పనులు చేసే వారికి గల పేరేంటి? బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పనులు చేస్తారు కదా! పనుల్లో ఉంటారు. కొన్ని రకాల పనులు. ఆ పనులు చేసే వారికి గల పేరేంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ బాల కార్మికులు. బాల కార్మికులు అంటారు. కుటుంబం గురించి తెలిపే వాక్యాలలో సరికానిది గుర్తించండి. గ్రామంలో ఒకే వృత్తి చేసేవారుంటారు. కొందరు పిల్లలు ఇంటి పని చేయుట కొరకు బడి మానుకుంటారు. కొన్ని పద్ధతులు పూర్వీకుల నుండి అలవాటుగా మనకు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పోలికలు ఉంటాయి. సో ఇక్కడ మనకి సరికానిది అడిగారు. గ్రామంలో ఒకే వృత్తి పనివారుంటారు అనేది సరికాదు. నెక్స్ట్ వన్. కుటుంబం గురించి తెలిపే వాక్యాలలో సరి అయినది ఏది? కుటుంబం గురించి తెలిపే వాక్యాలలో సరి అయినది. కుటుంబంలో ఏ ఇద్దరూ ఒకే విధంగా ఉండరు. కుటుంబ సభ్యుల మధ్య రంగు, ఎత్తు, బరువులో పోలికలు ఉండవచ్చు. కానీ లక్షణాలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. పైకి కనిపించే ఆకారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అందరితో ప్రేమగా, ఆప్యాయతగా, మర్యాదగా మెలగాలి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. పైవన్నీ సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? కర్నూలు నుండి హైదరాబాద్కు గల మధ్య దూరం సుమారుగా 208 కిలోమీటర్లు. కర్నూలు జిల్లా కేంద్రం కర్నూలు జిల్లా యొక్క కేంద్రము కర్నూలు. మచ్చలపూరి, సంజామల గ్రామాలనేవి కర్నూలులో కలవు. మచ్చలపూరి, సంజామల అనేటటువంటి గ్రామాలు కర్నూలులో కలవు. గంగా నదికి సమీపాన గల నగరం కర్నూలు అన్నారు. సో ఇక్కడ మనకి సరికానిది అనేది ఆప్షన్ 4 అనేది సరికాదు. సో ఇది తుంగభద్రకు సమీపాన గల నగరం కాబట్టి కర్నూలు గంగా నది అనేది రాంగ్ ఆన్సర్. రోడ్డుపై పసుపు రంగు సిగ్నల్ పడినప్పుడు వాహనాలు నడుపువారు చేయవలసిన పనేంటి? రోడ్డుపై పసుపు రంగు సిగ్నల్ పడినప్పుడు వాహనాలు నడిపేవారు చేయవలసిన పని. పసుపు రంగు సిగ్నల్ దేనికి? ముందుకు వెళ్ళవలను అనే దాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో వివిధ రకాల రోడ్లకు చెందినది ఏమిటి? చెందనది ఏమిటి? క్రింది వానిలో వివిధ రకాల రోడ్లకు చెందనది అంటే రోడ్ల యొక్క రకాలు కానిది ఏది అని. మట్టి రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీటు రోడ్డు, గ్రావెల్ రోడ్డు, గ్రానైట్ రోడ్డు. సో ఇక్కడ మనకి సరికానిది అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఇవన్నీ రకాలకి చెందుతుంది. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ఉపయోగించినది ఏమిటి? నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలు అనే దాన్ని ఉపయోగిస్తారు. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇతరుల యొక్క భావాలను, ఆలోచనలను తెలియపరిచేటటువంటి విధానాన్ని భావ నైపుణ్యం అంటారు. ఫోన్ ద్వారా కానీ పరస్పరం ఎదురెదురుగా మాట్లాడుకొనుటకు గల పేరు మౌఖిక సంభాషణ. వ్యక్తి యొక్క భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిచేటటువంటి విధానం శబ్ద సంభాషణ. అలాగే ఎమోజీల యొక్క ముఖ్య ప్రయోజనం హావభావాలు ప్రదర్శించడం. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎమోజీలు మనం ఎక్కువగా వాడుతుంటాం కదా, ఇలా నవ్వుతూ ఉన్నటువంటి సింబలు, ఇలా బాధపడుతూ ఉన్నటువంటి సింబలు, ఇట్లాంటి ఉంటాయి కదా, వీటిని ఎమోజీలు అంటాం. ఇవి హావభావాలు ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. మరి ఫోన్ ద్వారా ఇక్కడ సరికానిదంటే ఆప్షన్ 1 అనేది సరికాదు. ఇతరుల భావాలను, ఆలోచనలను తెలియపరిచేటటువంటి విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటాం. నైపుణ్యం అనేది రాంగ్ ఆన్సర్. వివిధ జంతువులు తమ భావాలను వ్యక్తపరిచేటటువంటి విధానం ఏంటి? వివిధ జంతువులు తమ భావాలను వ్యక్తపరిచే విధానం ఏంటి? ఏ విధానం ద్వారా వ్యక్తపరుస్తాయి? సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. దృశ్యభావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ భావ వ్యక్తీకరణ, రసాయన భావ వ్యక్తీకరణ. వీటన్నింటి ద్వారా కూడా జంతువులు తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటాయి. మరి దృశ్య భావ వ్యక్తీకరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దృశ్య భావ వ్యక్తీకరణకి ఎగ్జాంపుల్ తాబేలు నత్తలు తలను మూచుకోవడం అన్నమాట. తాబేలు నత్తలు తమ తలను ముడుచుకోవడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణకి ఎగ్జాంపుల్. మరి శ్రవణ భావ వ్యక్తీకరణకి ఎగ్జాంపుల్ కోతులు, బబూన్లు. ప్రేమను కనబరుచుటకు కోతులు, బబూన్లు గుర్తుపెట్టుకోండి.
కోతులు బబూన్లు తమ ప్రేమను వ్యక్తపరచుటకు గాను ఒకదానికొకటి దువ్వుకోవడం. సారీ, ఈ దువ్వుకోవడం అనేది స్పర్శభావ వ్యక్తీకరణ. కోతులు బబూన్లు దువ్వుకోవడం అనేటటువంటి స్పర్శభావ వ్యక్తీకరణ. శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే ఘీంకరించడం. ఏనుగులు ఘీంకరించడం అనేది శ్రవణ భావ వ్యక్తీకరణకు చెందుతుంది. ఏనుగులు ఘీంకరించడం అనేటటువంటి. మరి పాములు కుక్కలు శత్రువులను గుర్తించడం అనేటటువంటిది రసాయన భావ వ్యక్తీకరణకు చెందుతుంది. పాములు కుక్కలు శత్రువులను గుర్తించడం అనేది రసాయన భావ వ్యక్తీకరణకు చెందుతుంది. సో ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగించేవారు ఎవరు? సంజ్ఞల భాషను ఎవరు ఉపయోగిస్తారంటే మనకి టెక్స్ట్ బుక్ లో మాత్రం వీళ్ళిద్దరినే ఇచ్చారు. కాకపోతే వీళ్ళు కూడా ఉపయోగిస్తుంటారు సంజ్ఞల భాషను అనేది. మైమ్ కళాకారులు సంజ్ఞల భాష గుర్తుపెట్టుకోండి. నృత్య కళాకారులు కూడా సంజ్ఞల భాష. పాములు కుక్కలు శత్రువులను గుర్తించుట అన్నది ఈ క్రింది భావ వ్యక్తీకరణకు చెందుతుంది. పాములు కుక్కలు శత్రువులను గుర్తించుట అనేది రసాయన భావ వ్యక్తీకరణకు చెందుతుంది. తాబేలు నత్తలు తమ తలను ముడుచుకుంటా అన్నది ఈ క్రింది భావ వ్యక్తీకరణకు చెందుతుంది. ఇది దృశ్య భావ వ్యక్తీకరణకు చెందుతుంది. కరచాలనం అన్నది ఈ క్రింది భావ వ్యక్తీకరణకు చెందుతుంది. కరచాలనం అన్నది ఈ క్రింది భావ వ్యక్తీకరణకు చెందుతుంది. ఇది ఒక ప్రత్యక్ష భావ వ్యక్తీకరణం. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. క్రింది వానిలో సరి అయినది వాగల్ డాన్స్ అన్నది ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. వాగల్ డాన్స్ ద్వారా తేనెటీగలు భావ వ్యక్తీకరణ చేస్తాయి. ఇది దృశ్య భావ వ్యక్తీకరణ. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మరి కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలుపుతాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఖాళీ ప్రదేశాలలో క్రీడా మైదానాలలో ఆడేటటువంటి ఆటలేంటి? క్రీడా మైదానాలలో మాత్రమే ఆడేటటువంటి ఆటలేంటి? వాటినే మనం అవుట్డోర్ గేమ్స్ అంటారు. అవుట్డోర్ గేమ్స్. చైనీస్ చెక్కర్స్ అనేది ఈ క్రింది ఆటకు సంబంధించినది. చైనీస్ చెక్కర్స్ అనేది ఈ క్రింది ఆటకు సంబంధించింది. ఇది ఒక ఇండోర్ గేమ్ గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో సరి అయిన జత కానిది ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు, వెనుక, కుడి, ఎడమ అనేటటువంటి వాటినే ప్రక్కలు అంటారు. అంటే తూర్పుకి ఎదురుగా నిల్చునేటప్పుడు ఇలా చేతులు చాచి నిల్చునేటప్పుడు ముందుగా ఉండేది తూర్పు, వెనుక వైపు ఉండేటటువంటిది పడమర, మరి కుడి వైపు ఉండేటటువంటిది దక్షిణ, ఎడమ వైపు ఉండేటటువంటి ఉత్తర అన్నమాట. ఇట్లా దిక్కులు ఉంటాయి. సో ముందు, వెనుక, కుడి, ఎడమ అనేటటువంటి వాటిని పక్కలు అంటారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వాటిని దిక్కులు అంటారు. మరి ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం అనేటటువంటి వాటిని మూలలు అంటారు. సో ఇక్కడ మనకి ఆగ్నేయం వస్తుంది. ఇక్కడ మనకి ఈశాన్యం వస్తుంది. ఇది మనకి వచ్చేసరికి నైరుతి. ఇది వచ్చేసరికి వాయువ్యం. సో మనకి ఇలా వస్తాయి కాబట్టి మనకు గుర్తుపెట్టుకోండి. ఇది వాయువ్యం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం ఇట్లా వస్తాయి. సో వీటిని మనం మూలలు అంటారు. ప్రదేశాలను గుర్తించేటటువంటి చిహ్నాలని గుర్తులు అంటారు అన్నారు. ఇది రాంగ్. ప్రదేశాలను గుర్తించే చిహ్నాలని గుర్తింపు చిహ్నాలు అంటారు. అనేది రైట్ ఆన్సర్. గుర్తులు అనేది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి గుర్తింపు చిహ్నాలు అని వేటిని అంటారు అంటే ఒక ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రదేశాలనే గుర్తులు అంటారు. ప్రదేశాలను గుర్తించే చిహ్నాలను మాత్రం గుర్తింపు చిహ్నాలు అంటారు. గుర్తులు అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశాలని గుర్తులు అంటారు. పెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రస్తుత కాలంలో దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటివి GPS ద్వారా తెలుసుకుంటాం, దిక్సూచి ద్వారా తెలుసుకుంటాం. GPS, దిక్సూచి అనేవి రైట్ ఆన్సర్స్. మరి పూర్వకాలంలో వేటి ద్వారా తెలుసుకునేవారంటే నక్షత్రాల ద్వారా సూర్యుడు, పవనాల ద్వారా పూర్వకాలంలో తెలుసుకునేవారు. ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? మరి ఇక్కడ
అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. మరి దిక్కులన్నీ ఉత్తరం నుండి దక్షిణానికి లెక్కించబడతాయి. ఒక ప్రాంతం లేదా ఊరి యొక్క హద్దులను ఇక్కడ సరి అయినది ఏది? సో, హద్దులనే సరిహద్దులు అంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది కానిది ఏమిటి? సరి అయినది కానిది ఏంటి? ఇక్కడ చూస్తే ఆగ్నేయం అనేటటువంటిది దక్షిణ మరియు ఉత్తరాల మధ్య అన్నారు. ఆల్రెడీ మనం ఆగ్నేయం అనేటటువంటిది నేను చెప్పడం జరిగింది. అది దేనికుంది? తూర్పుకి దక్షిణానికి ఉన్నటువంటిదే ఈ మూలనే మనం ఆగ్నేయం చెప్పాం. సో దక్షిణానికి తూర్పుకి మధ్య వస్తుంది తప్ప ఉత్తరానికి అనేది రాంగ్ ఆన్సర్. ఈశాన్యం అనేది ఉత్తరం తూర్పు, నైరుతి అనేది దక్షిణం పడమర, వాయువ్యం అనేటటువంటిది పడవరం ఉత్తర. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. ఇక్కడ సరి కానిది ఏది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కానిది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది కానిది. ఇక్కడ చిరునామాను సులువుగా కనుగొనడానికి సహాయపడే బాగా తెలిసినటువంటి ప్రదేశాలనే గుర్తింపు చిహ్నాలు అంటారు. పటంలోని గుర్తులు అనేటటువంటివి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి. పటంలో ఉండేటటువంటి గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల యొక్క ప్రదేశాలను తెలుపుతాయి. గుర్తులు అనేవి మైలురాళ్లను తెలుపుతాయి. గుర్తులు అనేటటువంటివి మైలురాళ్లను తెలుపుతాయి. మైలురాయి అనేటటువంటిది ఒక ప్రాంతంలో మనకు బాగా తెలిసిన ప్రదేశం అన్నారు. ఇది రాంగ్. మైలురాయి అంటే మనకు బాగా తెలిసినటువంటి ప్రదేశం. అక్కడ ఏదైతే ప్రదేశం బాగా హద్దులుగా ఉంటుంది కదా, బాగా తెలిసిన ప్రాంతం ఉంటుందో దాన్నే మైలురాయి అంటారు. ఆ మైలురాయిలను తెలిపేవి ఏంటంటే గుర్తులు. అంటే పోస్ట్ ఆఫీస్ అంటే పి అని, ఇట్లా చర్చి అంటే ఇట్లా అని, సో ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి కదా, వాటిని గుర్తులు అంటారు. ఈ గుర్తులు అనేవి మైలురాయిలను తెలియజేస్తాయి. ఇవి ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రదేశాలు. ఇక్కడ సరికాంది ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది ఏది? కుటుంబంలో మార్పుకు కారణం కాదు. ఉద్యోగం, చదువు కొరకు నూతన ప్రాంతాలకు వెళ్ళడం అనేది కుటుంబంలో మార్పు వస్తుంది. వివాహాలు జరగడం ద్వారా కుటుంబంలో మార్పు వస్తుంది. నూతన ఇల్లు కట్టుకోవడం అనేటటువంటిది కూడా కుటుంబంలో మార్పు తెస్తుంది. కానీ మనకు టెక్స్ట్ బుక్ లో అట్లా ఇవ్వలేదు కాబట్టి సరికాదు. కుటుంబ సభ్యులు మరణించడం కూడా కుటుంబంలో మార్పును వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కిరణ్ వారి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతనికి ఒక చెల్లి ఉంది. వారిని తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ఏం చెప్పినా గానీ తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఏది అంటే చిన్న కుటుంబం. చిన్న కుటుంబాన్ని మనం పరిమిత కుటుంబం అంటారు, వ్యష్టి కుటుంబం అంటారు, ప్రాథమిక కుటుంబం అంటారు. సో ఇక్కడ ఇటువంటి కుటుంబానికి గల పేరంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిగినటువంటి కుటుంబం చిన్ని కుటుంబం, వ్యష్టి కుటుంబం, ప్రాథమిక కుటుంబం, పరిమిత కుటుంబం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పార్వతీపురం మన్యం జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి ప్రాంతం ఏది? పార్వతీపురం మన్యం జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి ప్రాంతం ఏది? రైట్ ఆన్సర్ విశాఖపట్నం అనేటటువంటిది సరిహద్దుగా లేదు. విజయనగరం ఉంది, ఒడిశా ఉంది, అల్లూరి సీతారామరాజు కూడా ఉందన్నమాట. ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానం 7వ స్థానం. మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం కూడా 7వ స్థానం. ఛత్తీస్గఢ్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా ఏది? ఛత్తీస్గఢ్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా ఏది? ఛత్తీస్గఢ్ తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వాటి యొక్క పరిపాలన కేంద్రాలకు సంబంధించి సరికాని జత. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వాటి పరిపాలన కేంద్రాలకు సంబంధించి సరికాని జత ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఇక్కడ అనంతపురం పుట్టపర్తి అనేటటువంటిది కాదు. ఎందుకంటే అనంతపురం పుట్టపర్తి అనేటటువంటిది ద రైట్ ఆన్సర్. ఇక్కడ అనంతపురానికి పరిపాలనా కేంద్రం అనంతపురమే వస్తుంది. కానీ పుట్టపర్తి అనేటటువంటిది శ్రీ సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి అనేటటువంటిది పరిపాలనా కేంద్రంగా వస్తుంది. అనంతపురం అయితే కాదనమాట. సో ప్రకాశం, ఒంగోలు, అన్నమయ్య, రాయచోటి గుర్తుపెట్టుకోండి. పల్నాడు, నరసరావుపేట, అన్నమయ్య, రాయచోటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశానికి దక్షిణ సరిహద్దు ఏంటి? భారతదేశానికి దక్షిణ సరిహద్దు ఏంటి? హిందూ మహాసముద్రం. రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం
పై 3 రైట్ ఆన్సర్స్ అండి. అదే 3 రైట్ ఆన్సర్సే. ఒడిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. భూమిపై అత్యంత దట్టమైనటువంటి అరణ్యాలను గుర్తించండి. భూమిపై గల అత్యంత దట్టమైనటువంటి అరణ్యాలు ఏంటి అంటే అమెజాన్ అడవులు. అమెజాన్ అడవులు. నీటి మట్టం వైపు నీటి మట్టం పైపు అనేటటువంటి దాన్ని ఉపయోగించి వృత్తి పని చేసేవారు ఎవరు? నీటి మట్టం పైపు అనే దాన్ని ఏ వృత్తి పని వారు ఉపయోగిస్తారు? తాపీ మేస్త్రి ఉపయోగిస్తారు. పరిశుభ్రత దైవ కార్యం వంటిదనే పరిశుభ్రత దైవ కార్యం వంటిదనేటటువంటి ఆదర్శంను పాటించినది ఎవరు? పరిశుభ్రత దైవ కార్యం వంటిది అనేటటువంటి ఆదర్శాన్ని పాటించిన వారు మహాత్మా గాంధీజీ. నైపుణ్యం కలిగి ఉన్నటువంటి పనుల ద్వారా సంపాదించడానికి గల పేరేంటి? నైపుణ్యం కలిగి ఉన్నటువంటి పనుల ద్వారా సంపాదించడానికి గల పేరు వృత్తి పని. నెక్స్ట్ వన్, పిక్ ఆక్స్ అనేటటువంటి పనిముట్టు ఈ క్రింది ఎవరికి చెందింది? పిక్ ఆక్స్ అనేటటువంటి పనిముట్టు ఈ క్రింది ఎవరికి చెందినది? రైతు ఉపయోగించేటటువంటి పనిముట్టు అది. టాంగా అనేటటువంటి రవాణా సాధనంను గుర్తించండి. టాంగా అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి రవాణా సాధనం? ఇది గుర్రపు బండి. గుర్రపు బండిని టాంగా అంటారన్నమాట. గుర్రపు బండిని టాంగా అంటారు. అరకు లోయ గల ప్రదేశం ఎక్కడ? అరకు లోయ గల ప్రదేశం అల్లూరి సీతారామరాజు జిల్లా. ఏరియల్ కార్లు అనేటటువంటి వాటిని ఉపయోగించే రవాణా వ్యవస్థ. మరి రోప్ వే ఉంటుంది కదండి. ఈ రోప్ వేలో మనకి ఇట్లా బాక్సుల్లా ఉంటాయి కదా. ఈ రోప్ వేలో ఈ బాక్స్ లాంటి చిన్న చిన్న కారుల్లా కనిపిస్తాయి అవి. వాటిని ఏరియల్ కార్లు అంటారు. రోప్ వే అనేటటువంటి ఇనుప తీగలపై నుంచి ఉపయోగించేటటువంటి రవాణా వ్యవస్థలో ఉపయోగిస్తారు. కొండల ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఎల్లప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉండేటటువంటి ప్రాంతాలు ఏవి? ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండేటటువంటి ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు. ఆ అడవులలో రోగులు, వృద్ధులు, గర్భిణీలను మోసుకెళ్ళుటకు ఉపయోగించేటటువంటివి ఏంటి? అడవులలో రోగులను, వృద్ధులను, గర్భిణీలను మోసుకెళ్ళుటకు ఉపయోగించేటటువంటివి డోలీల ద్వారా మోసుకెళ్తారు. నల్లమల అడవులలో గిరిజనులు ఉపయోగించేటటువంటి రవాణా మార్గం ఏంటి? నల్లమల అడవులలో గిరిజనులు ఉపయోగించేటటువంటి రవాణా మార్గం కాలిబాట ద్వారా రోడ్లకు చేరుకొని అక్కడ నుంచి బస్సుల్లో ప్రయాణిస్తారు. కాలిబాట ద్వారా రోడ్లకు చేరుకొని అక్కడ నుంచి బస్సుల్లో ప్రయాణిస్తారు అనేటటువంటిది రైట్ ఆన్సర్. కొండ ప్రాంత రవాణా గురించి సరి అయినది కానిది ఏమిటి? కొండ ప్రాంత రవాణాకు సంబంధించి సరి అయినది కానిది. ఇక్కడ కొండ ప్రాంతాలలో వస్తువులను మోయడానికి గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. అరకు లోయలో కొండ ప్రాంత రవాణా వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు కొండ ప్రాంతాల్లో, గుర్తుపెట్టుకోండి. కొండలపై ప్రయాణించడానికి ప్రస్తుతం రోప్ వేలను కూడా ఎక్కువగా వాడుతున్నారు. సో కొండ ప్రాంతాల్లో మనుషుల యొక్క రవాణాకు ఉపయోగించేటటువంటి సాంప్రదాయ విధానం ఏది అంటే స్లెడ్జ్ అన్నారు. ఇది రాంగ్. స్లెడ్జ్లు ఎక్కడ ఉపయోగిస్తారు? ధ్రువ ప్రాంతాలలో ఉపయోగిస్తారు. సో కొండ ప్రాంతాల్లో అయితే రవాణాకు ఉపయోగించేటటువంటివి స్లెడ్జ్ కాదు, గాడిదలు, గుర్రాలు అనేది రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది రవాణా మార్గాలకు సరిగ్గా లేని జత ఏది? క్రింది రవాణా మార్గాలను సరిగ్గా లేనటువంటి జత ఏది? రోప్ వే మార్గాలు కొండ ప్రాంతాలు, జట్కాలు గ్రామీణ ప్రాంతాలు, డోలీలు అటవీ ప్రాంతాలు, జడల బర్రెలు ఎడారి ప్రాంతాలు అన్నారు. సో జడల బర్రెలు అనేటటువంటివి మనకి మంచు ప్రాంతాలలో అట్లా ఉంటుంది. సో మనకి ఎడారి ప్రాంతం అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో వీటిని హిమాలయాలు మరి అట్లాంటి చల్లని ప్రాంతాలలో ఉపయోగిస్తారనమాట. సో ఎడారి ప్రాంతాలు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది రవాణా మార్గాలకు సంబంధించి సరిగ్గా లేని జత ఏది? క్రింది రవాణా మార్గాలను సరిగ్గా లేనటువంటి జత ఏది? సైకిలు, బైకు, కారు, లారీ మైదాన ప్రాంతంలో ఉపయోగిస్తారు. గాడిదలు, గుర్రాలు ఎడారి ప్రాంతం అన్నారు. ఇది సరికాదు. ఎందుకంటే గాడిదలు, గుర్రాలు కొండ ప్రాంతం అని ఆల్రెడీ చెప్పుకున్నాం. కొండ ప్రాంతం. ఒంటెలు ఎడారి ప్రాంతం. కుక్కలు మంచు ప్రాంతం. కుక్కలు కూడా మంచు ప్రాంతం. ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరికాదు. ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించుటకు గల పేరేంటి? ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించుటకు గల పేరు బహుళ సమాచార ప్రసారం. ప్రస్తుతం వ్యక్తిగత సమాచార ప్రసారం కొరకు ఉపయోగించేటటువంటివి ముఖ్యమైనవి ఏంటి? వ్యక్తిగత సమాచార ప్రసారానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటివి ఏంటి? మొబైల్ ఫోన్లు, ఈమెయిల్లు. క్రింది వానిలో పోస్టల్ సేవల గురించి సరికానిది ఏమిటి? పోస్టల్
పోస్టల్ విధానం ప్రధానంగా వ్యక్తిగత లేదా నిర్దేశిత సమాచార మార్పిడికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత లేదా నిర్దేశిత సమాచార మార్పిడికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో 1,00,000కు పైగా వేల సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఉత్తరాల పంపిణీకి పోస్ట్ కార్డులు, ఎన్వలప్ కవర్లు ఉపయోగిస్తారు. ఉత్తరం సరైన వ్యక్తికి చేరడానికి వారి చిరునామా రాయడం తప్పనిసరి. సో తప్పనిసరి కాదు అన్నారు కాబట్టి ఇది మనకి సరికాదు. సో పిన్ కోడ్ నెంబర్ కూడా రాయాలి. పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అన్నమాట. పిన్ కోడ్ యొక్క ఫుల్ ఫామ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. గురుద్వారా అన్నది ఈ క్రింది వారి యొక్క ప్రార్థనా మందిరం. గురుద్వారా అన్నది సిక్కుల యొక్క ప్రార్థనా మందిరం. మన రాష్ట్రంలో మోదకొండమ్మ జాతర జరిగేటటువంటి ప్రదేశం ఎక్కడ? మన రాష్ట్రంలో మోదకొండమ్మ జాతర జరిగేటటువంటి ప్రదేశం పాడేరులోని మోదగల గ్రామం. లేపాక్షిలోని వీరభద్రుని గుడి నిర్మించినటువంటి సంవత్సరం ఎప్పుడు? లేపాక్షిలో వీరభద్రుని గుడి నిర్మించిన సంవత్సరం క్రీస్తు శకం 1530. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? దోనుబాయ్ అనే గ్రామం సీతంపేట మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. దోనుబాయి గ్రామం యొక్క పిన్ కోడ్ నెంబర్ 532460. భారతదేశం జనాభా రీత్యా ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. భారతదేశం జనాభా రీత్యా. విస్తీర్ణ రీత్యా అయితే 7వ స్థానం. జనాభా రీత్యా అయితే 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక భాగాలు గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక భాగాలు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ. భూమిపై గల ఖండాలను సరిగ్గా గుర్తించండి. అంటే ఒక ఆర్డర్లో పెట్టాలి. భూమిపై గల ఖండాలు: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్టికా. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్టికా ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో మహాసముద్రాలని గుర్తించండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, దక్షిణ మహాసముద్రం ఇస్ ద రైట్ ఆన్సర్. పట్టణాలలో మురికివాడలు ఏర్పడుటకు గల కారణం ఏంటి? పట్టణాల్లో మురికివాడలు ఎందుకు ఏర్పడతాయి? వలసల కారణంగానే మురికివాడలు ఏర్పడుతున్నాయి. వలసలు. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? వలసలకు గల సహజ కారణాలు వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాల వల్లనే వలసలు సహజంగా ఏర్పడతాయి. ఆర్థిక కారణాలు వచ్చేసరికి ఉద్యోగ బదిలీలు, సంచార జీవనం, ఉద్యోగ అవకాశాలు, పేదరికం. ఇవన్నీ ఆర్థిక కారణాలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. 2 కూడా సరి అయినవి. వలసలకు గల కారణాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? తుఫాన్లో ఇళ్ల పంట కోల్పోయి ఉపాధి కొరకు విజయవాడకు వలస వెళ్ళటం అనేది ప్రకృతి వైపరీత్యాలు అనేది కారణం వల్ల వలసపోవడం. ఎక్కువ కూలీ కొరకు చెన్నైకి వలస వెళ్ళటం అనేది పేదరికం. బతుకు తెరువు కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది సంచార జీవనం. చదువు, వ్యాపారం కొరకు కుటుంబం అంతా కూడా వలస వెళ్ళడం అనేటటువంటిది సామాజిక జీవనం. దీన్ని ఏమంటారంటే సామాజిక వలస అంటారు. సంచార జీవనం అనేటటువంటిది రాంగ్ అన్నమాట. బ్రతుకు తెరువు కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడమే సంచార జీవనం. ప్రాంతము అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రకాశం జిల్లాకు వేరే ప్రాంతాల నుండి వచ్చే వలస కూలీలకు సంబంధించి సరైనది ఏమిటి? మరి ప్రకాశం జిల్లాకి వేరే ప్రాంతం నుండి వలస వస్తారు. మరి ఈ కూలీలను ఏమంటారంటే పచ్చాకు కూలీలు అంటారు. పొగాకు పంట కోత కొరకే వస్తారన్నమాట. ఈ కూలీలు కాలానుగుణంగా వలస వస్తారు. అంటే ఆ కాలానికి తగ్గట్టే వస్తారు. మిగతా కాలాల్లో, అన్ని కాలాల్లో రారు. ఆ పొగాకు పంట టైంలోనే వస్తారు. వాటిని పచ్చాకు కూలీలు అంటారు. కాలానుగుణంగా వలస వస్తారు. పొగాకు యొక్క పంట కోత కొరకు వస్తారు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏంటి? ధవళేశ్వరం ఆనకట్టను గోదావరి నదిపై నిర్మించారు. ధవళేశ్వరం ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ అనేటటువంటి ఇంజనీరు నిర్మించారు. శ్రీశైలం ఆనకట్ట కృష్ణా నదిపై కలదు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జలాశయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జలాశయం వెలుగొండ జలాశయం. క్రింది వానిలో సరి అయినది కానిది ఏమిటి?
కృష్ణా నది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం. గోదావరి నదికి గల మరొక పేరు కృష్ణవేణి అన్నారు. ఇది రాంగ్. కృష్ణా నదికి గల మరొక పేరే కృష్ణవేణి. కృష్ణా నది హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా నది యొక్క పొడవు 1400 కిలోమీటర్లు అన్నమాట. నెక్స్ట్ వన్, కృష్ణా నదికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? కృష్ణా నదికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? నిరా అనునది కృష్ణా నది యొక్క ఉపనది. అమరేశ్వరం అనేది ఇక్కడ రాయడం బానే ఉంది. అమరేశ్వరం అనేటటువంటిది కృష్ణా నది యొక్క తీర పుణ్యక్షేత్రం. కృష్ణా నది కృష్ణా జిల్లాలో కలదు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. నిరా అన్నది ఉపనది, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు అందించుటకు సేవ చేసేటటువంటి వ్యవస్థకు గల పేరు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించేటటువంటిది ప్రభుత్వం. మన దేశంలో వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాల యొక్క సరైన వరుస క్రమం ఏంటి? వివిధ స్థాయిలలో ప్రభుత్వాల యొక్క వరుస క్రమం. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక, రాష్ట్ర, కేంద్ర 3 అంచెలుగా ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యవస్థలను సరిగ్గా జతపరచండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యవస్థలు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ వ్యవస్థలు ఉంటాయి? అసెంబ్లీ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అనేటటువంటిది రైట్ ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వం అని అడిగారు కాబట్టి. వ్యక్తులు వివిధ దేశాలు వెళ్ళుటకు గల కారణాలు ఏమిటి? విదేశాలు వెళ్ళుటకు గల కారణాలు ఏమిటి? వ్యక్తులు విదేశాలకు ఎందుకు వెళ్తారు? ఉన్నత చదువులు, క్రీడల్లో పాల్గొనేందుకు, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, విదేశ ప్రదేశాల సందర్శన. వివిధ ప్రదేశాల యొక్క సందర్శన. సో ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, వాడల ద్వారా ప్రయాణానికి సంబంధించి సరైన వాక్యం ఏంటి? మరి వాడల ద్వారా ప్రయాణిస్తాం, కానీ వాడల ద్వారా ఏమవుతుంది? ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా తక్కువ, కానీ ప్రయాణ సమయం అనేసరికి ఎక్కువ టైం పట్టేస్తుంది. ప్రయాణ సమయం ఎక్కువ, ఖర్చు అనేది తక్కువ. సో ఆప్షన్ 2 అనేది సరి అయినది. క్రింది వానిలో సరి అయినది ఏది? రాయచోటి అనేటటువంటిది అన్నమయ్య జిల్లాలో కలదు. కింతలి గ్రామం శ్రీకాకుళం జిల్లాలో కలదు. భారతదేశం నుండి మామిడి, అరటి, దానమ్మ అనేవి ఎగుమతి చేయబడుతున్నాయి. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. లంబసింగి అనేది డిసెంబర్, చాలా ఇంపార్టెంట్ అండి, బిట్ పాయింట్. డిసెంబర్లో పొగమంచుతో కప్పబడి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. రవాణా సమాచార వ్యవస్థలు ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చాయి. రవాణా సమాచార వ్యవస్థలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, అంటే సోషల్ మీడియా టెక్నాలజీ అన్నమాట. అదే రవాణా సమాచార వ్యవస్థలు అంటే. దాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చాయి. అంటే ప్రజలందరినీ ఒక చోటకి చేర్చేటట్లుగా అనమాట మార్చాయి. ఒక కుగ్రామం, గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం అంతా ఒక కుగ్రామం అంటారు కదా, ఒక చిన్న విలేజ్ లాగా అంతా కలిపేసింది అనమాట. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రాచీన కాలంలో నెలకొల్పబడినటువంటి గొప్ప విశ్వవిద్యాలయాలు ఏంటి? ప్రాచీన కాలంలో నెలకొల్పబడిన గొప్ప విశ్వవిద్యాలయం వచ్చేసరికి నలంద, తక్షశిల ఇస్ ద రైట్ ఆన్సర్స్. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించాలి. క్రింది వానిలో సరికానిది. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1498. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది వాస్కోడి గామా. ఇది 1498 గుర్తుపెట్టుకోండి. మొదటి స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది 1857, సిపాయిల తిరుగుబాటు. 1757 అన్నారు, ఇది ప్లాసీ యుద్ధం. సో ఇది రాంగ్ ఆన్సర్. భారతదేశానికి మొదటిగా సముద్ర మార్గం కనుగొన్నది పోర్చుగీస్ వారు. మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. బ్రిటిష్ వారి గురించి తెలిపే వాక్యాల్లో సరికానిది ఏంటి? బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. మరి భారతీయ రాజ్యాలను జయించి క్రీస్తకం 1657 నుంచి పాలించడం ప్రారంభించారు. 1657 నుంచి పాలించడం ప్రారంభించారు అనేది రాంగ్ ఆన్సర్ అండి. 1657 నుంచి పాలించడం ప్రారంభించారు అనేది రాంగ్ ఆన్సర్. మరి బ్రిటిష్ వారిపై 1857 వివిధ ప్రాంతాలలోని ప్రజలు తిరుగుబాటు చేశారు. మరి భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ హక్కుల కొరకు బ్రిటిష్ వారిపై పోరాటం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరికాదు. క్రింది నగరాలు వాటి దేశాలతో సరిగ్గా జతపరచాలి. క్రింది నగరాలు వాటి దేశాలు: న్యూయార్క్ అమెరికా, టోక్యో జపాన్, లండన్ ఇంగ్లాండ్, సిడ్నీ అనేది ఆస్ట్రేలియా, ఆఫ్రికా అయితే కాదు. క్రింది వారంలో సరికాని దాన్ని గుర్తించండి. భూభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి అన్న రాంగ్ ఆన్సర్. భూభ్రమణం అంటేనే ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఎందుకంటే భూ పరిభ్రమణం అనేది భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి, రైట్ ఆన్సరే.
కానీ ఇక్కడ భూ భ్రమణం అవ్వదు కదా, అది భూ పరిభ్రమణం అవుతుంది. ఆప్షన్ 1 అనేది రాంగ్. భూమధ్య రేఖ అంటే గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది ఈ భూమధ్య రేఖ. ప్రైమ్ మెరీడియన్ అనేది గ్లోబును నిలువుగా అంటే 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. సో చంద్రుడు భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం. చూడండి ఈ 3 కూడా సరి అయినవి. ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 2లో ప్రయోగించినటువంటి పరికరాల జతలలో సరికానిదేంటి? చంద్రయాన్ 2లో ఉపయోగించేటటువంటి రాకెట్ ఏది అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 అన్నమాట. కానీ ఇక్కడ పిఎస్ఎల్వి అన్నారు కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. ఆర్బిటార్ పేరు లూనార్ ఆర్బిటార్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఈ 3 కూడా సరైనది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్, ఆర్బిటార్ వచ్చేసరికి లూనార్ ఆర్బిటార్. సో ఇక్కడ మనకి జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది రైట్ ఆన్సర్. పిఎస్ఎల్వి అన్నారు కాబట్టి ఇక్కడ మనకి సరికాదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.